నా ఐ రిక్వెస్ట్ నందు పేరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా, కానీ కాదు, తను చాలా 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 కష్టపడిండే ఆ నేమ్ గుర్తుపెట్టుకోవడానికి జనాలు. సో ఆ కష్టానికి ఫలితం వస్తుంది అనిపిస్తుంది. అండ్ సైక్ సిద్ధార్థ్తో ఆల్రెడీ వచ్చింది, అండ్ అగ్లీ స్టోరీతో ఇంకా వస్తుంది. సో సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఈ స్టోరీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ స్టోరీని. సో నందు నందు ప్లీజ్. ఫస్ట్లీ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి యూ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. నా జర్నీలో కూడా లాస్ట్ 4-5 monthsగా చూస్తున్నారు, నన్ను చాలా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంచుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టు ది ఎంటైర్ చీఫ్ గెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సాగర్ అన్న థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా నేను ఐ మీన్ నా మైండ్లో ఉన్న మాటలు మీరు చెప్పారన్న. నేను కూడా ఒక యాంటగనిస్టే ప్రొటాగనిస్ట్గా సినిమా చేయటం అనేది తెలుగులో అయితే గత 20 సంవత్సరాల్లో అయితే ఒక కథ కూడా రాలేదు. సో అలాంటి కథ నాకు వచ్చినప్పుడు నాకున్నటువంటి ఇన్స్పిరేషన్ నిజంగా షారుఖ్ ఖాన్ గారు చేసినటువంటి ఢర్, బాజీగర్, అండ్ మలయాళంలో ఫహద్ ఫాజిల్ గారు చేసినటువంటి 22 ఫీమేల్ కొట్టాయం అని ఒక సినిమా చేశారు. అందులో కూడా ఈ ప్లేస్ సైకోపాత్ అండ్ ఒక నెగిటివ్ షేడ్, గ్రే షేడే ఉంటుంది. అంటే మన సినిమాలన్నింటిలో రాముడి క్యారెక్టర్లే చూస్తాం, రావణాసురుడి క్యారెక్టర్ మీద ఒక కథ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పాలనే ఒక చిన్న కిక్తో నేను ఈ సినిమా చేశాను. అండ్ యూ యాక్చువల్లీ స్పోక్ దట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దట్ ఈస్ హియర్. బేసిక్గా నేను ఈ సీజన్లో యూజువల్గా గత 8 సంవత్సరాలుగా చూస్తుంటే నేను ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఐపీఎల్కి వెళ్ళి నేను హోస్టింగ్ చేస్తూ ఉంటాను. సో అగ్లీ స్టోరీ అని వెంటనే ట్రైలర్ కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది, నాకు తెలిసి ప్రతి ఒక్కరి స్పీచ్లు కూడా అలా ఉంటాయని చెప్పి నేను సినిమా గురించి ఒకవేళ బికాజ్ ఐఎమ్ నాట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఐపీఎల్ ఈ సీజన్ నేను చెయ్యట్లేదు ఈ ప్రమోషన్స్ కానీ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది చూసిన తర్వాత. యా, సో ఇక్కడ సినిమా ఉంది, నెక్స్ట్ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, సో కాబట్టి అక్కడ మిస్ అవుతున్నాను.